వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంబీ. ఈరోజు చాప్టర్ వచ్చేసరికి కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్. ఇది చాప్టర్ 6. ఇప్పుడు దాకా మనకి 5 చాప్టర్స్ అయ్యాయి అన్నమాట. ఈ వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసి చూడండి. ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి ఇంకా ఎవరికైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఫ్రెండ్స్, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఈ చాప్టర్కి వచ్చేసరికి కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్. ఫస్ట్ కాంప్లెక్స్ స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ స్ట్రెస్ అంటే ఏం లేదు, మనకి నార్మల్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది. 2 టైప్స్ అనమాట, నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్గా ఏదైనా యాక్ట్ అయితే దాన్ని నార్మల్ స్ట్రెస్ అంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ప్లేన్ ఉంది, ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది మనకి సిగ్మా అనేది. అంటే మనం ఫస్ట్ చాప్టర్లో చూసుకుని చెప్తాను కదా, పిఎన్ఎల్ లోడ్ ఇలాగ పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుంది. ఆ పిఎన్ఎల్ లోడ్ పర్ ఏరియా చేసుకుంటే అదే సిగ్మా అనమాట, పర్ ఏరియాకి సిగ్మా. అదే ప్లేన్కి ప్యారలల్గా ఫోర్స్ అనేది యాక్ట్ అయితే దాన్ని షియర్ ఫోర్స్ అండ్ షియర్ స్ట్రెస్ అనమాట. ఇది సింపుల్ స్ట్రెస్సెస్ అంటే నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ అంటే టెన్సైల్ స్ట్రెస్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్, సింపుల్ స్ట్రెస్సెస్ అంటే ఏం లేదు, ఒక 2D ప్లేన్ మీద సింపుల్ స్ట్రెస్సెస్ అనేది ఓన్లీ షియర్ స్ట్రెస్ కానీ, ఓన్లీ టెన్సైల్ స్ట్రెస్ కానీ, ఓన్లీ కంప్రెసివ్ స్ట్రెస్ అని యాక్ట్ అయితే దాన్ని సింపుల్ స్ట్రెస్సెస్ అంటాం. కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ అంటే ఇప్పుడు 3D అనమాట. ఇది 3D ఆబ్జెక్ట్ మీద, ఈ 3D ఆబ్జెక్ట్ మీద మనకి ఒక్కొక్క సర్ఫేస్కి 2 or 3 టైప్స్ మనకి స్ట్రెస్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఇది సిగ్మా ఎక్స్ఎక్స్ అంటే ఇది ఎక్స్ డైరెక్షన్లో, XYZ. ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా XXX, జెడ్ డైరెక్షన్లో సిగ్మా ZZ, వై డైరెక్షన్లో సిగ్మా YY. వీటికి ప్యారలల్గా మనకి సర్ఫేస్కి ప్యారలల్గా టౌ XY, టౌ ZX, దీనికి టౌ ZY, టౌ ZX, టౌ YZ, టౌ YZ, 5X. కాంప్లెక్స్ స్ట్రెసెస్ అంటే 3Dలోని మనకి 3D అంటే 3 ఫోర్సెస్ ఉంటాయి. మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి అన్ని డైరెక్షన్స్లో ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయితే, వాటి ప్యారలల్ కానీ పర్పెండిక్యులర్ కానీ వాటి ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయితే అవి కాంప్లెక్స్ స్ట్రెసెస్ అనమాట. దాన్ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్ కింద తీసుకుంటే XYZ సిగ్మా XX, టౌ XY అండ్ టౌ XZ ఈ సర్ఫేస్కి చూసుకుంటే. ఓకే, దాని తర్వాత టౌ YX సిగ్మా YY అండ్ టౌ YZ. ఇప్పుడు Z డైరెక్షన్లో చూసుకుంటే టౌ ZX, టౌ ZY అండ్ సిగ్మా ZZ. ఈ సిగ్మా ZZ ఎలా రాసుకున్నాం అంటే, ఈ సిగ్మా YY ఈ మధ్యలోనే ఎందుకు వచ్చాయంటే చూడండి, X డైరెక్షన్లో సిగ్మా XX, Y డైరెక్షన్లో సిగ్మా YY, Z డైరెక్షన్లో సిగ్మా ZZ. మిగతావన్నీ XYZ ప్యారలల్ సర్ఫేసెస్ అనమాట. ఇది 3x3 మ్యాట్రిక్స్. ఇంకేంటంటే టౌ YX అండ్ టౌ XY ఈ రెండు ఈక్వలే, టౌ XZ అండ్ టౌ ZX ఈ రెండు కూడా ఈక్వలే. ఓకే, ఇది కాంప్లెక్స్ స్ట్రెసెస్. ఇప్పుడు బయాక్సియల్ ఆర్ ప్లేన్ స్ట్రెస్ చూద్దాం. బయాక్సియల్ ఆర్ ప్లేన్ స్ట్రెస్, మనకి సింపుల్ స్ట్రెస్సెస్లో ఓన్లీ ఒక్క స్ట్రెస్ మాత్రమే ఉంటుందని చెప్పు. దీంట్లో 2 స్ట్రెస్సెస్ అనమాట. సిగ్మా X అంటే డైరెక్షన్ పర్పెండిక్యులర్గా ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి అన్ని డైరెక్షన్స్కి, దాంతోపాటు మనకి ప్యారలల్గా టౌ XY. ఓకే, పర్పెండిక్యులర్గా ఏటేటి ఉన్నాయి సిగ్మా X అండ్ సిగ్మా Y. ప్యారలల్గా ఏటి ఉన్నాయి టౌ XY. ఇక్కడ కూడా టౌ YX వస్తుంది, రెండు ఈక్వలే కాబట్టి టౌ XY తీసుకున్నాం. సిగ్మా XY
ఎక్స్ వై, ఎక్స్ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా ఎక్స్, ఎక్స్వై డైరెక్షన్లో టౌ ఎక్స్, ఎక్స్వై డైరెక్షన్లో టౌ వై ఎక్స్, వైవై డైరెక్షన్లో సిగ్మా వై అదన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్సెస్ ఆన్ ఆబ్లిక్ ప్లేన్స్. మనకి చూసుకుంటే ఫస్ట్ చాప్టర్లో ఏంటని చెప్పాము, ఇలాగ లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు అంటే పీ బై ఏరియా ఏదైనా ఒకటే దీన్ని సిగ్మా అంటాం. ఇలా సిగ్మా యాక్ట్ అయ్యేటప్పుడు మనకి క్రాస్ సెక్షన్ కట్ చేసినప్పుడు సిగ్మా అనేది దానికి ఆపోజిట్గా ఇంటర్నల్ ఫోర్సెస్ అనేది సిగ్మా యాక్ట్ అవుతాయి అని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఇదే దాన్ని ఇక ఒక స్లాంట్ యాంగిల్ తోటి కట్ చేసాం. ఓకే, ఒక స్లాంట్ యాంగిల్తో కట్ చేసినప్పుడు మనకి ఆ స్లాంట్ యాంగిల్ దగ్గర సిగ్మా అనేది ఎంత ఉంటుంది, టౌ ఐ అనేది ఎంత ఉంటుంది అని చెప్పేసి ఈ స్ట్రెసెస్ ఆన్ ఆబ్లిక్ ప్లేన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ బయాక్సియల్ స్ట్రెసెస్లోని సిగ్మా వై, సిగ్మా ఎక్స్, సిగ్మా వై, టౌ ఎక్స్ వై ఒక యాంగిల్తో కట్ చేసాం. ఈ యాంగిల్తో కట్ చేసిన తర్వాత ఆ మిగిలిన సెక్షన్కి సిగ్మా టీటా, దాని మీద నార్మల్ స్ట్రెస్ ఎంత అండ్ షియర్ స్ట్రెస్ ఎంత అనేది ఫార్ములాస్. సిగ్మా టీటా, దీని యొక్క సిగ్మా టీటా ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 కాస్ 2 టీటా ప్లస్ టౌ ఎక్స్ వై సైన్ 2 టీటా. ఓకే, అండ్ టౌ టీటా ఈక్వల్స్ టు మైనస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 సైన్ 2 టీటా ప్లస్ టౌ ఎక్స్ వై కాస్ 2 టీటా. ఈ ఫార్ములాస్ అనేవి మెయిన్ రాసుకోండి. ఎప్పుడైనా మనం ఇవన్నీ చెప్పినవన్నీ రాసుకుంటేనే బెస్ట్ అనమాట. ఓకేనా, దెన్ తర్వాత సైన్ కన్వెన్షన్. మనకి చాలా వరకు ప్రతిసారి చూసుకుంటే ఏ అంటే ఎటు సైడ్ ఉంటే ఫోర్స్ ఎలా సైన్ కన్వెన్షన్ అంటే పాజిటివా నెగిటివా అని తెలుసుకొని చాలా కన్ఫ్యూజ్ అవుతాం. దానికోసం చెప్తున్నాను అనమాట. ఇలాగ అవుట్వర్డ్కి వచ్చేసి ఉంటే అంటే స్ట్రెస్ అనేది అవుట్వర్డ్కి వచ్చేసి ఉంటే దాన్ని పాజిటివ్ కింద తీసుకోవాలి, అంటే టెన్సైల్ ఫోర్స్ అనమాట. టెన్సైల్ ఫోర్స్ దానికి పాజిటివ్ కింద తీసుకోవాలి. అది ఇన్వర్డ్ వచ్చేస్తే అంటే కంప్రెస్ చేసేస్తుంటే దానికి నెగిటివ్ తీసుకుంటాం అనమాట. ఓకే, దెన్ ఇది సిగ్మాకి అంటే టెన్సైల్ స్ట్రెస్, టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెస్సెస్. ఇది టెన్సైల్, ఇది కంప్రెసివ్. ఇప్పుడు షియర్ స్ట్రెస్కి ఏంటంటే టూ ఆపోజిట్ సైడ్స్ అనేది అప్వర్డ్ అండ్ రైట్. మన క్వాడ్రంట్ చూసుకుంటే అదే ఫస్ట్ క్వాడ్రంట్ సైడ్ అనమాట. ఇది పాజిటివ్, ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, పాజిటివ్ షియర్ స్ట్రెస్ అనేది పాజిటివ్ అనమాట ఇక్కడ. అదే నెగిటివ్ ఏంటంటే దీనికి ఆపోజిట్, ఇది ఆపోజిట్ చూడండి నెగిటివ్ సైడ్. సో ఇది నెగిటివ్ అనమాట షియర్ స్ట్రెస్. దెన్ యాంగిల్ టీటా. మనకి టీటా అనేది యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే దాన్ని పాజిటివ్ కింద తీసుకుంటాం. అదే క్లాక్ వైజ్లో తిరిగితే నెగిటివ్ కింద తీసుకుంటాం. అదేంటి అన్నట్టు చూడండి, ఎందుకంటే మనకి యాంటీ క్లాక్ వైజెస్లోనే చాలా వరకు పాజిటివ్ కింద తీసుకుంటాం. చూసుకోండి, బెండింగ్ మూమెంట్స్ కానీ అన్నిటివి యాంటీ క్లాక్ వైజ్ అనేది పాజిటివ్, క్లాక్ వైజ్ అనేది నెగిటివ్ కింద తీసుకోండి. ఇప్పుడు సిగ్మా టీటా మనకి ఎక్కడైనా సిగ్మా అంటే స్ట్రెస్ అనేది నార్మల్ స్ట్రెస్ అనేది అవుట్వర్డ్కి ఉంటే టెన్సైల్, ఇన్వర్డ్కి ఉంటే కంప్రెసివ్. అంటే టెన్సైల్ దానికి పాజిటివ్, కంప్రెసివ్ దానికి నెగిటివ్. ఇది చూసుకుంటే టౌ టీటా మనకి అప్వర్డ్ వెళ్ళేది పాజిటివ్, డౌన్వర్డ్ వచ్చేది నెగిటివ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మోర్స్ సర్కిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్
biaxial state of a stress at a point in a body. ఇప్పుడు చూసుకుంటే మన బయాక్సిల్ స్ట్రెసెస్ అంటే ఏంటి? సిగ్మా ఎక్స్, సిగ్మా వై అండ్ టౌ ఎక్స్ వై అనమాట. ఈ స్ట్రెస్సెస్ అనేవి మనకి ఈ గ్రాఫ్లో చూపించడమే మోర్ సర్కిల్ అంటారు. ఇప్పుడు సిగ్మా ఎక్స్ ఉంది, సిగ్మా వై ఉంది, టౌ ఎక్స్ వై ఉంది. ఈ సిగ్మా చూసారా? ఈ సిగ్మా అనేది ప్రిన్సిపల్ ప్లేన్స్ అనమాట. ఇది ప్రిన్సిపల్ ప్లేన్స్. ఈ రెండు, ఈ ప్రిన్సిపల్ ప్లేన్ మీద మనకి షియర్ స్ట్రెస్ అనేది జీరో ఉండాలి. చూసుకోండి, షియర్ స్ట్రెస్ అనేది జీరో ఉండాలి. ఆ షియర్ స్ట్రెస్ జీరో చేసుకోవడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఈ మోర్ సర్కిల్ మీద షియర్ స్ట్రెస్ అనేది జీరో అన్నాం కదా. ఫస్ట్ ఆ సర్కిల్కి అలాగా రేడియస్ ఏంటి, ఎంత ఉంటుందని చెప్పేసి చూద్దాం. సెంటర్ ఏంటి? సిగ్మా ఎక్స్, సిగ్మా వై, టౌ ఎక్స్ వై. ఓకే, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0. ఇవి ఎక్స్ వై అంటే సిగ్మా వై కోఆర్డినేట్స్ లెక్క అనమాట. మనకి సిగ్మా ఎంత? ఇంత. వై అనేది 0 చెప్పాను కదా. షియర్ స్ట్రెస్ అనేది 0. షియర్ స్ట్రెస్ అనేది 0. రేడియస్ ఏంటి? రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై హోల్ స్క్వేర్. సెంటర్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0. రేడియస్ అంటే దీని యొక్క రేడియస్, ఈ రేడియస్ ఇది ఎంత అనేది చెప్పేసి రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్. ఇప్పుడు నార్మల్గా మనకి ఒక మోర్ సర్కిల్ తీసుకుంటే ఇది సిగ్మా ఎక్స్, ఇది సిగ్మా వై, టౌ ఎక్స్ వై, యాంగిల్ థీటాతో ఉంది. మనకి ఈ సిగ్మా ఎక్స్, సిగ్మా వై కోఆర్డినేట్ సెంటర్ నుంచి ఎంత అని చెప్పేసి చూసాం ఇప్పుడు ఫైన్ ఫార్ములాస్ పెట్టి. సిగ్మా 1 అండ్ సిగ్మా 2 అంటే ఈ పాయింట్ 1 అండ్ పాయింట్ 2 అని చూసారా? ఆ 1, 2 పాయింట్స్ ఇస్ ద ప్రిన్సిపల్ ప్లేన్స్ వేర్ షియర్ స్ట్రెస్ ఆర్ 0. మనకి క్లియర్గా చూస్తేనే అర్థమైపోతుంది. ఇది షియర్ స్ట్రెస్ అంటే టౌ. ఓకే, ఈ టౌకి దగ్గర అంటే మనకి సిగ్మా దగ్గర ఈ ప్లేన్స్ దగ్గర షియర్ స్ట్రెస్ అనేది 0. షియర్ స్ట్రెస్ ఎందుకు 0 అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే ఈ పైకి ఏం లేదు, ఈ కిందకి కూడా ఏం లేదు, అంటే ఆ ప్లేస్లో అనేది 0. ఇక్కడ మళ్ళీ టౌ మ్యాక్స్ వస్తుంది అనమాట. టౌ మ్యాక్స్. ఓకే, షియర్ స్ట్రెస్సెస్ ఆర్ 0. ఆ ప్రిన్సిపల్ ప్లేన్స్ దగ్గర స్ట్రెస్సెస్ ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు సిగ్మా మనకి సిగ్మా 1, సిగ్మా 2 ఎప్పుడు ఇవ్వడం? సిగ్మా ఎక్స్ ఇస్తాడు, సిగ్మా వై ఇస్తాడు, టౌ ఎక్స్ వై ఇస్తాడు. ఈ 3 ఇచ్చినప్పుడు మనం ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అని ఎలా కనిపెట్టాలని ఈ ఫార్ములా అనమాట. సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై హోల్ స్క్వేర్. మనం ఇందాక చూసుకుంటే ఈ ఫార్ములాస్ అనేది సెంటర్ రేడియస్కి ఇచ్చారు చూసారా? అంటే ఈ ఫస్ట్ పాయింట్ ప్లస్ ఆర్ మైనస్ ఈ సెకండ్ తీసుకుంటే మనకి ప్రిన్సిపల్ సిగ్మా 1 అండ్ సిగ్మా 2 వస్తాయి. సిగ్మా 1 అండ్ సిగ్మా 2 ఏంటి? ఇంకొంచెం ఈ మోర్ సర్కిల్ అనుకుంటే సిగ్మా 1 కనిపెడతాం, ఇక్కడికి వస్తుంది. సిగ్మా 2 కనిపెడతాం, ఇక్కడికి వస్తుంది. ఆ రెండింటికి మనకి రేడియస్ అంతా, రేడియస్ కూడా చూసుకోవచ్చు. రేడియస్ ఇక్కడికి సెంటర్ అంతా, సెంటర్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 సెంటర్ కూడా వచ్చేస్తుంది. ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి పెట్టుకొని ఒక సర్కిల్ కొడితే, ఆ సర్కిల్ కొట్టిన తర్వాత మనకి ఎంత టౌ వచ్చిందో దాన్నే టౌ మ్యాక్స్ అంటాం అన్నమాట. మోర్ సర్కిల్ అనేది ఇలానే గీసుకోవాలి. మనం ఫస్ట్ సిగ్మా ఎక్స్, సిగ్మా వై ఇచ్చేసారు అనుకోండి, దాని నుంచి సిగ్మా 1 అండ్ 2 కనిపెట్టి దాని తర్వాత సర్కిల్ గీసుకుంటే అదే మోర్ సర్కిల్ అంటారు. ఇప్పుడు మనకి సిగ్మా 1 అనేది అంటే సిగ్మా వై అనేది 0 కానీ నెగిటివ్ అంటే కంప్రెసివ్ స్ట్రెస్ ఇచ్చారనుకోండి, ఇలా వస్తుంది అనమాట సర్కిల్ అనేది. ఓకే, ఒకవేళ సిగ్మా ఎక్స్
సిగ్మా వై రెండు ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు పాయింట్ కింద అయిపోద్ది అనమాట, జీరో కూడా కాదు, పాయింట్. ఇంకా మనకి సిగ్మా ఎక్స్ ఇచ్చాడు, సిగ్మా వై ఇవ్వలేదు ఇంకా, అంటే సిగ్మా వై అనేది లేదు. అప్పుడు సిగ్మా ఎక్స్ ఎయిట్ అవుద్ది, సిగ్మా వై లేదు, జీరో అయిపోద్ది. సిగ్మా ఎక్స్ సైడ్ సిగ్మా వై సిగ్మా x/2 అంటే హాఫ్, ఎంత వస్తే అంత. దాని తర్వాత సిగ్మా వై లేదు, సిగ్మా x/² టౌ ఎక్స్ ఇచ్చాడు, టౌ ఎక్స్ వై ప్లస్ చేస్తే ఎంత వస్తే అంత. మొత్తానికి కలిపి మనకు ఒక పాయింట్ కింద వస్తుంది అంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి. అదే సిగ్మా 1 అవుతుంది. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఎలా కనిపెట్టాలో చూసాం. నెక్స్ట్ ఆ ప్రిన్సిపల్ స్ట్రెస్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుందని చూడాలి. ప్రిన్సిపల్ స్ట్రెస్ యొక్క యాంగిల్ theta ఆఫ్ హాఫ్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2 tau xy బై సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై. ఆ యాంగిల్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదే యాంగిల్. ఇప్పుడు సిగ్మా తనకి ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే సిగ్మా ఎక్స్ సిగ్మా వై టౌ ఎక్స్ వై ఇందులో చూసాం కదా. బయాక్సిల్ స్ట్రెస్సెస్ దగ్గర ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. మ్యాట్రిక్స్ ఇది. ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఆర్ ద ఈగన్ వాల్యూస్ ఆఫ్ సిగ్మా. ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అంటే ఏం లేదు, సిగ్మా 1 సిగ్మా 2 చెప్పాను కదా ఇందాక, సిగ్మా 1 అండ్ సిగ్మా 2 అవి ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ ఆర్ ద ఈగన్ వాల్యూస్ ఆఫ్ సిగ్మా. ఈ సిగ్మాకి అవి ఈగన్ వాల్యూస్ అంటే ఏంటి, రూట్స్ లెక్క అనమాట. రూట్స్, ఆ రూట్స్ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి మ్యాథ్స్లో చూసుకుంటే ఈ ఈగన్ వాల్యూస్ది ఫార్ములాస్ ఎలా ఫామ్ అయ్యాయో చూసుంటుంది. దాంట్లో ప్లస్ ఒక ఫార్ములా ఉంటుంది, మల్టిప్లికేషన్ ఒక ఫార్ములా ఉంటుంది ఈగన్ వాల్యూస్ దగ్గర అనమాట. సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై. సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై. ఇంకోటి ఫార్ములా ఏంటి, సిగ్మా ప్రోడక్ట్ ఆఫ్ సిగ్మా 1 ఇంటూ సిగ్మా 2 ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై మైనస్ టౌ ఎక్స్. ఇప్పుడు మ్యాక్సిమం ఆఫ్ నార్మల్ స్ట్రెస్సెస్. మ్యాక్సిమం ఆఫ్ నార్మల్ స్ట్రెస్ అంటే సిగ్మా టెన్సైల్ ఆర్ కంప్రెసివ్. సిగ్మా మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ సిగ్మా 1 ఆర్ సిగ్మా 2 ఆర్ సిగ్మా 3. ప్రిన్సిపల్ స్ట్రెసెస్లోని సిగ్మా 1 ఎక్కువ ఉంటే అది, సిగ్మా 2 ఎక్కువ ఉంటుంది అది, సిగ్మా 3 ఎక్కువ ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటే అది సిగ్మా మ్యాక్స్ అవుతుంది అనమాట. ఫర్ బయాక్సియల్ స్ట్రెస్ అనేది, ఫర్ బయాక్సియల్ స్ట్రెస్ అదే బయాక్సియల్ స్ట్రెస్సెస్కి మనకి సిగ్మా 3 అనేది 0. ఓకే, సిగ్మా 3 అని థర్డ్ డైరెక్షన్లో మనకి 0 ఉంటుంది. థర్డ్ డైరెక్షన్ లేదు కాబట్టి బయాక్సియల్ స్ట్రెస్ అంటే ఎక్స్ వై ఓన్లీ డైరెక్షన్స్. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ ప్లేన్ టౌ మ్యాక్స్ ఇన్ ప్లేన్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ టౌ ఎక్స్ వై హోల్ స్క్వేర్. మనకి ఇదే ఫార్ములా రేడియస్కి ఉంటుంది, రేడియస్కి అనమాట. ఈక్వల్స్ టు రేడియస్ కూడా అవుతుంది. ఈక్వల్స్ టు సిగ్మా 1 మనకి సిగ్మా ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఫైండ్ చేసిన దాంట్లో కూడా ఇదే ఫార్ములా ఉంటుంది. టౌ మ్యాక్స్ ఇన్ ప్లేన్ అయిన రెండింటికి ఒకటే ఫార్మ్, అంటే ఇది ఇన్ ప్లేన్ అనమాట. టౌ మ్యాక్స్ ఇన్ ప్లేన్ ఇది. ఓకే, ఇన్ ప్లేన్ అని అడిగితే ఈ ఫార్ములా వేసి టౌ మ్యాక్స్ కనిపెడతాం. అబ్సల్యూట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అడిగితే టౌ మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 సిగ్మా 2 మైనస్ సిగ్మా 3/2 సిగ్మా 3 మైనస్ సిగ్మా 1/2. ఓకే, ఇప్పుడు ఏంటి, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 మనకి ఈ మూడిట్లో ఏది ఎక్కువ వస్తే అదనమాట. మనకి సిగ్మా 3 అనేది 0. ఓకే, సిగ్మా 1 సిగ్మా 2 ఉంది, సిగ్మా 3 అని చూసారా. ఈ సిగ్మా 2 ఇక్కడ ఉంది, సిగ్మా 3 అనేది 0.
ఓకే, మనకి ఇక్కడ నుంచి బై 2 కాబట్టి ఈ రేడియస్లో ఒక సర్కిల్ ఫామ్ అవ్వచ్చు. సిగ్మా 3 మైనస్ సిగ్మా 1. సిగ్మా 3 లేదు కాబట్టి ఈ రేడియస్లో కూడా ఫామ్ అవుద్ది. అప్పుడు ఏటవుద్ది, మూడిట్లో ఏది ఎక్కువ అవుద్ది, ఇదే ఎక్కువ అవ్వచ్చు. సో అంటే సిగ్మా 3 లేకపోయినా మనకి మూడిట్లో నుంచి ఏదో ఒకటి మ్యాక్సిమం వస్తుంది. ఓకే, అదే చెప్పాలనుకున్నాను. ఓకే, కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ ఇప్పుడు దాకా చూసిందంతా స్ట్రెస్సెస్. ఇప్పుడు కాంప్లెక్స్ స్ట్రెయిన్స్ చూస్తున్నాం అన్నమాట. కాంప్లెక్స్ స్ట్రెయిన్స్ దీని నుంచి కూడా ఒక్కొక్కసారి అడగచ్చు. గెస్సింగ్ ఎక్కువ ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ సేమ్ కాంప్లెక్స్ స్ట్రెస్సెస్ ఎలా ఉంటుందో కాంప్లెక్స్ స్ట్రెయిన్స్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. చిన్న తేడాలు ఉంటాయి అంతే. సిగ్మా అనేది ఎప్సిలాన్ కింద మారుతుంది. సిగ్మా అనేది ఎప్సిలాన్ కింద రాసుకుంటాం. టౌ అనేది గామా బై 2 అని రాసుకుంటాం. షియర్ స్ట్రెయిన్ ఇది, నార్మల్ స్ట్రెయిన్ ఇది. నార్మల్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెయిన్ చూసుకుంటే ఇది కాంప్లెక్స్ స్ట్రెస్సెస్. సేమ్ మనకి XY డైరెక్షన్స్లోని సిగ్మా 8 ఎప్సిలాన్ XX, ఎప్సిలాన్ YY, ఎప్సిలాన్ ZZ, గామా XY ప్యారలల్ సర్ఫేస్, ఇది నార్మల్. సిగ్మా XX అనేది సర్ఫేస్కి నార్మల్, గామా XY బై 2 అనేది సర్ఫేస్కి ప్యారలల్గా. నెక్స్ట్ బయాక్సిల్ ఆర్ ప్లేన్ స్ట్రెయిన్. బయాక్సిల్ అంటే ఏముంది, XY డైరెక్షన్స్లోని ఏవైతే అవి. సిగ్మా ఎప్సిలాన్ X, ఎప్సిలాన్ Y, గామా XY బై 2. నెక్స్ట్ స్ట్రెయిన్ ఆన్ ఆబ్లిక్ ప్లేన్స్. ఆబ్లిక్ ప్లేన్స్ అనమాట. మనకి ఈ ప్లేన్ దగ్గర ఎప్సిలాన్ ఎంత ఉంది, గామా XY ఎంత ఉంది. ఎప్సిలాన్ థీటా ఈక్వల్స్ టు ఎప్సిలాన్ X ప్లస్ ఎప్సిలాన్ Y బై 2 ప్లస్ ఎప్సిలాన్ X మైనస్ ఎప్సిలాన్ Y బై 2 కాస్ 2 థీటా ప్లస్ గామా XY సైన్ 2 థీటా. చూసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ ఫార్ములా. సిగ్మా X ఉంటుంది, సిగ్మా Y ఉంటుంది, సిగ్మా X సిగ్మా Y. టౌ ప్లేస్లోనే గామా XY బై 2 ఇది మాత్రం గుర్తుంచుకోండి. బై 2 అనేది ఎప్పుడు మర్చిపోతాం, ఎందుకంటే టౌ ప్లేస్లో గామా XY ఉండాలి. ఎందుకంటే మనం మర్చిపోతాం, మనకి టౌ అంటే గామా అనుకుంటాం అంతే. అలాంటి ఆ ఫేస్లో వేసుకొని రాసుకొని వెళ్ళిపోతాం. కానీ టౌ అంటే గామా బై 2. గామా బై 2 ఇది టౌ 2 కింద, టౌ టీటా కింద అనమాట. గామా టీటా బై 2 ఈక్వల్స్ టు మైనస్ సిగ్మా ఎక్స్ ఎప్సిలాన్ X మైనస్ ఎప్సిలాన్ Y బై 2 సైన్ 2 టీటా ప్లస్ గామా XY బై 2 కాస్ 2 టీటా. సేమ్ ఫార్ములాస్. ఓకే, ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్. మన ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ అంటే ఏం లేదు, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అలాగా, ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ అలాగనమాట. సిగ్మా 1 అండ్ సిగ్మా 2, ఎప్సిలాన్ 1 అండ్ ఎప్సిలాన్ 2. ఎప్సిలాన్ 1 అండ్ 2 ఎలా కలిపెడతాం, ఎప్సిలాన్ X ప్లస్ ఎప్సిలాన్ Y బై 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఎప్సిలాన్ X మైనస్ ఎప్సిలాన్ Y బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ గామా XY బై 2 హోల్ స్క్వేర్. ఇది హోల్ స్క్వేర్ అనమాట. ఓన్లీ గామా XY హోల్ స్క్వేర్ కాదు, గామా XY బై 2 హోల్ స్క్వేర్. అంటే 2 స్క్వేర్ ఎయిట్ అవుద్ది, 4 అవుద్ది. అది గుర్తుంచుకోండి. ఎక్కడ మిస్టేక్ ఉంటుందో అక్కడ చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను అనమాట. అందుకని చెప్తున్నాను మీకు. సేమ్ ఫామ్లో ఉంటుంది ఇక్కడ అంతా చూసుకోండి. సిగ్మాకి ఎలా ఉంటుందో ఎప్సిలాన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మ్యాక్సిమం నార్మల్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ మ్యాక్స్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ 1 వస్తే ఎప్సిలాన్ 2, ఎప్సిలాన్ 2 వస్తే ఎప్సిలాన్ 3, ఎప్సిలాన్ 3 వస్తే ఎప్సిలాన్ 3. ఈ మూడిట్లో ఏది ఎక్కువ వస్తే అది. మోడ్ అంటే ఇప్పుడు మనకి నెగిటివ్లో కూడా కంప్రెసివ్ స్ట్రెస్ వస్తుంది. కంప్రెసివ్ స్ట్రెయిన్లో కూడా మనకి నెగిటివ్ వస్తే పాజిటివ్ వద్దు అనమాట. ఏది ఎక్కువ ఉంటే అది. నెగిటివ్ వచ్చిన మ్యాగ్నిట్యూడ్ ప్రకారంగా ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం. సిగ్మా అంటే నార్మల్ స్ట్రెస్సెస్లో కూడా సేమ్ ఎప్సిలాన్ మనకి మోడ్ ఉంటుంది చూసుకోండి. మ్యాక్సిమం షియర్ స్ట్రెయిన్ గామా మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2, ఎప్సిలాన్ 2 మైనస్ ఎప్సిలాన్ 3, ఎప్సిలాన్ 3 మైనస్ ఎప్సిలాన్ 1. ఈ మూడిట్లో ఏది వస్తే అది. మనకి ఇది చూసుకుంటే టౌ XY చూసుకుంటే టౌ XY ఏంటి బై 2 వస్తుంది అనమాట. ఇక్కడ బై 2 రాలేదు, ఓన్లీ ఎప్సిలాన్ 1 మైనస్ ఎప్సిలాన్ 2 వచ్చింది. గుర్తుంచుకోండి. రిలేషన్షిప్ బిట్వీన్ ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అండ్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్. ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ అండ్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్
మనకి బాగా చూస్తే ఫస్ట్ చాప్టర్లో సిగ్మా ఎప్సిలాన్ ఎక్స్ అంటే సిగ్మా 1 ఎప్సిలాన్ ఎక్స్ బై ఈ మైనస్ ఎప్సిలాన్ వై బై మ్యూ ఇంటూ ఈ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ ఫార్ములా ఇచ్చి ఉంటాను. చూడండి, ఫార్ములా ఇచ్చాను కదా, ఈ ఫార్ములా ఇచ్చాను. అది చూడండి, మనకి సిగ్మా జెడ్ అనే ప్లేస్ ఉంది. సిగ్మా జెడ్ అంటే సిగ్మా 3, జెడ్ ఇక్కడ మనకి ఓన్లీ బయాక్సిల్ కాబట్టి సిగ్మా జెడ్ అనేది 0 అయిపోతుంది. సో అది తీసేస్తే ఎప్సిలాన్ 1 ఈక్వల్స్ టు సిగ్మా 1 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ. ఓకే, సిగ్మా 2 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ అంటే 1 ఉంటే 1 బై ఈ వస్తుంది. దానికి మిగతా డైరెక్షన్లో మ్యూ తోటి ఇంటూ అవుతుంది, మైనస్ ఉంది. 2 అదే చూసారా, 2 ఇంటూ 2 ఉంటుంది సిగ్మా 2 బై ఈ మైనస్ మ్యూ మిగతా డైరెక్షన్స్లో మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ. అది దాని యొక్క రిలేషన్. ఇంతటితోటి కాంప్లెక్స్ స్ట్రెసెస్ అండ్ కాంప్లెక్స్ స్ట్రెయిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు చెప్పేదే, మనకి సబ్జెక్ట్ పూర్తి అయితే సరిపోదు, ఈ సబ్జెక్ట్ యొక్క సమ్స్ కూడా చేస్తూ ఉండాలి. ఓకే, ఈ సమ్స్ చేస్తేనే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయినట్టు. దీనికోసం మార్గదర్శనం ప్రెప్ అనే గూగుల్ చేస్తే మీకు దొరుకుతాయి, దాంట్లో సమ్స్ ఉంటాయి, చేసుకోండి. లేకపోతే గేట్ వాళ్ళ తెలుగు వీటిల్లో కూడా ఉంటుంది. ఓకే, గేట్ వాళ్ళలో ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వెంటనే తెలుస్తుంది మీకు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోకపోతే మీకు తెలియట్లేదు ఎప్పుడు వస్తుందా లేదని చెప్పేసి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ దాకా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్టే అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.